హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్, అదేనండి పూరీ విత్ కర్రీ. లెట్స్ స్టార్ట్. ముందుగా గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. పూరీలు బాగా క్రిస్పీగా పొంగుతూ రావాలంటే ఇందులో కొంచెం బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. యాక్చువల్గా బొంబాయి రవ్వ యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఈ పిండిని బాగా కలిపేసుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కాసేపు. ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలండి, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం ముక్కల ఫ్లేవర్ అయితే పూరీ కర్రీలో చాలా బాగుంటుంది కదండి. సో కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటోస్ కూడా రా స్మెల్ పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి జారుగా ఇట్లా వాటర్ లాగా చేసుకొని అది పూరీ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని బాగా మిక్స్ చేసుకుంటే జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే కర్రీ దగ్గర పడిపోతుందండి. ఇలా కర్రీ దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం జారుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే చల్లారాక అది గట్టిగా అయిపోతుంది. ఇట్లా ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముద్దలో ఉంచి కొంచెం పిండి తీసుకొని పూరీలను ఒత్తుకోవాలండి. ఈ పూరీలు వచ్చేసి మరీ మందంగా ఉండకూడదు, అలాగని పల్చగా కూడా ఉండకూడదండి. మీడియం సైజులో ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి పూరీలను యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ యాడ్ చేసాం కదండి. ఇట్లా బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల పూరీలు అయితే వేసిన ప్రతి పూరి భలే పొంగి వస్తుందండి. ఇట్లా పొంగిన పూరీని రెండు వైపులా తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలండి. ఈ పూరీలు అయితే చాలాసేపు అంటే మనకి హోటల్లో అయితే ఎలా అయితే పొంగి నుంచొని ఉంటుందో అలాగే ఉంటుందండి. రీజన్ ఏంటంటే మనం బొంబాయి రవ్వ యాడ్ చేసాం కదా, అదే రీజన్. అంతేనండి, ఈ పూరీ అయితే రెడీ అయిపోయింది. పూరీ విత్ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.